హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సున్నుండలు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా హెల్దీగా చేసి చూపిస్తాను. సున్నుండలు అంటేనే చాలా రుచిగా ఉంటాయి కదా, వాటికి మరింత రుచి పెరగడానికి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ సున్నుండలు మీరు ఒక్కసారి తయారు చేసి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకుంటారు. టేస్ట్ అయితే రెగ్యులర్ సున్నుండల కంటే 10 రెట్లు రుచిగా ఉంటాయి. సున్నుండలు తయారు చేసుకోవడం కోసం ముందుగా పిండి తయారు చేసుకోవాలి. దీన్నే సున్నుండల పిండి అంటారు. ఈ పిండిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల పైన స్టోర్ చేసుకోవచ్చు. ఈ సున్నుండల పిండి తయారు చేసుకోవడం కోసం 1/2 కిలో మినపగుళ్ళు తీసుకోండి. అలాగే 1/2 కిలో గోధుమలు తీసుకోవాలి. ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు వేయించిన బఠానీలు తీసుకోవాలి. బఠానీలు మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. నేను వీటి పైన పొట్టుని క్లీన్ చేసి తీసుకున్నాను. మీకు వీలైతే క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోకపోయినా పొట్టుతో వేసుకోండి. అలాగే వేయించిన నల్ల శనగలు 150 గ్రామ్స్ తీసుకోండి. వీటి పైన పొట్టును కూడా క్లీన్ చేసి తీసుకున్నాను. మీకు వీలైతే క్లీన్ చేసుకోండి, లేదు అనుకుంటే అందరి ఇంట్లో పుట్నాల పప్పు రెడీగా ఉంటుంది కదా, ఈ పప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా చేసుకునే సున్నుండలు అయితే వట్టి బెల్లంతో అయినా చేస్తాము, లేదా షుగర్తో అయినా చేస్తాం కదా. ఈ సున్నుండలకి బెల్లం, షుగర్ 2 తీసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను జీడిపప్పు, బాదాం, పిస్తా ఈ 3 డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. అస్సలు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. ఇది కాస్త వేడిగా అయిన తర్వాత మినపగుళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మినపగుళ్ళు బాగా వేగితేనే సున్నుండలు కమ్మగా ఉంటాయి. ఇలా వేయించేటప్పుడు వేగు తక్కువైనా లేదా బాగా మాడిపోయినా సున్నుండలు రుచి మారిపోతుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు వట్టి మినపగుళ్ళతో సున్నుండలు చేసుకున్నా వీటిని ఇలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే సున్నుండలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. ఇవైతే వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోధుమలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించండి. వీడియో లెంత్ ఎక్కువగా అవడం వల్ల వేయించే బిట్ని తగ్గించి చూపించాను. ఇవి వేగిపోయిన తర్వాతే చూపిస్తున్నానండి. చిటపట్లాడుతూ ఇవైతే బాగా వేగిపోయాయి కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చి గోధుమలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీలు వేసుకోవాలి. అలాగే శనగలు కూడా వేయండి. ఇవి ఆల్రెడీ వేయించినవే కనుక ఒక్కసారి అంటే ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయిస్తే క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు గ్రైండ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. వేడి మీద గ్రైండ్ చేస్తే పిండి ఉండలుండలుగా కట్టేస్తుందండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత పిండిని జల్లించడానికి కొంచెం పెద్ద సైజులో ఉండే ఒక పళ్ళను తీసుకుని అందులో జల్లెడ పెట్టి గ్రైండ్ చేసిన పిండిని జల్లెడలో వేసి జల్లించి తీసుకోవాలి. సున్నుండల పిండి బాగా మెత్తగా ఉండాలండి, అందుకోసం మెత్తని జల్లెడ మాత్రమే వేసుకోండి. ఇలా జల్లించిన తర్వాత బరకగా ఉన్న వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొన్ని పప్పులు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం వేయించుకున్న వాటన్నింటినీ గ్రైండ్ చేసి జల్లించి మెత్తని పిండి తీసుకోండి. ఇదంతా మీకు చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. దానికోసం జల్లించిన వట్టి పిండిని మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను మొత్తం గ్రైండ్ చేసి జల్లించిన తర్వాత ఇలా కాస్త మరువైతే మిగిలిపోయిందండి.
ఇది గ్రైండ్ చేయడానికి వీలు కాదు, తీసి పక్కన పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఈ సున్నుండల పిండి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. గ్రైండ్ చేసేటప్పుడు పిండి వేడిగా తయారవుతుంది. వేడి మీద పిండిని స్టోర్ చేసుకుంటే తొందరగా పాడైపోతుందండి. చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేయండి. ఇప్పుడు సున్నుండలు తయారు చేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా ఒక మెజరింగ్ కప్తో కొలిచి తీసుకోండి. నేను 2 కప్పుల వరకు సున్నుండల పిండి తీసుకున్నాను. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల సున్నుండల పిండికి 2 కప్పుల షుగర్ కానీ లేదా బెల్లం కానీ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇలా బెల్లం షుగర్ 2 వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేత్తో ఇవన్నీ కలిసేలా బాగా కలపండి. బెల్లంలో ఉండే చిన్న చిన్న ముక్కలు చేత్తో నలిపినప్పుడు అవి నలగకపోతే ఒకసారి ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసాము అంటే చేత్తో మెదిపే పని లేకుండా పిండి చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. నేను ఈ పిండిని ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం ముక్కల్ని చేత్తో మెదిపే పని లేకుండా మన పని చాలా తేలికగా అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం గిన్నెలో వేసుకుని ఇప్పుడు నెయ్యి వేడి చేసుకోవాలి. సున్నుండలు చేసేటప్పుడు చల్లారిన నెయ్యితో సున్నుండలు చేయకూడదు. బాగా వేడిగా ఉన్న వేడివేడి నెయ్యితోనే మనం సున్నుండలు చేసుకోవాలి. అప్పుడే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్ట్గా ఉంటాయి. నెయ్యి అయితే వేడిగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇంకొక కడాయి పెట్టి ఇందులో 1 గరిటెడు నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సున్నుండల పిండిలో వేసుకుని వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో కాకుండా గరిటెతో కలపండి. నెయ్యి ఒకేసారి అంతా వేయద్దు. ఇలా ఒక 2-3 గరిటెలు వేసిన తర్వాత స్పూన్తో కలిపి మళ్ళీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే సున్నుండలు టేస్ట్ బాగుంటాయి. అలా అని నెయ్యి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. చూసుకుని తగినంత మాత్రమే వేసుకోండి. ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. సున్నుండలు ఎప్పుడు చేసుకున్నా వేడి తగ్గకుండానే ఉండలు చుట్టుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేద్దాము అనుకుంటే పిండి మొత్తం డ్రైగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఉండ అవుతుందో లేదో ఒకసారి చూసుకుని అవసరం అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ ఉండకూడదు. నెయ్యి తక్కువగా ఉంటే ఉండలు చేసిన తర్వాత మనం తినేటప్పుడు పొడి పొడిగా రాలిపోతుందండి. నెయ్యి ఎక్కువైతే మరీ ముద్దలా అయిపోతుంది. సున్నుండలకి ఎప్పుడు నెయ్యి కరెక్ట్గా ఉండాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకోవడమే. సున్నుండలు గట్టిగా ఉండాలి అంటే ఈ విధంగా 2 చేతులతో నొక్కినట్టయితే అవి గట్టిగా తినేటప్పుడు రాలిపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, చూడండి, సున్నుండ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఇదే విధంగా మీకు నచ్చిన సైజులో మిగిలిన పిండితో సున్నుండలన్నీ తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చూడడానికి మామూలు సున్నుండలానే ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం వాటికంటే 10 రెట్లు బాగుంటాయి. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం సున్నుండలు చేసుకోగా మిగిలిన పిండి బాగా చల్లారిపోయింది. ఈ పిండిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నారు అంటే 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా సున్నుండల పిండి రెడీగా ఉంటే ఎప్పుడు సున్నుండ తినాలనిపిస్తే వెంటనే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా,
మల్టీగ్రెయిన్ సున్నుండ పిండి ఎలా తయారు చేసుకోవాలో, మనం రెగ్యులర్గా చేసుకునే సున్నుండల కంటే ఈ పిండితో తయారు చేసిన సున్నుండలు రుచి చాలా బాగుంటాయి, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.